హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మంగళకరమైన ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ ఇంట ధనధాన్యాలకు ఎన్నటికీ లోటుండదు. అమ్మవారి అనుగ్రహంతో దారిద్ర్యం తొలగిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ ఏడాది జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ నెలలో మొత్తం 4 శుక్రవారాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో అమ్మవారి శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుంది. శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా కనీసం ఉదయం 8 గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి. గురువారం రోజే పూజ గదిని శుభ్రం చేసుకోండి. శుక్రవారం తెల్లవారుజామునే లేచి ఇల్లు తుడిచే నీటిలో కల్లుప్పు, పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేయండి. దీనివల్ల నరదృష్టి తొలగిపోతుంది. సింహద్వారం గడపను నీటితో కడిగి పసుపు రాయండి. పసుపులో కొద్దిగా కర్పూరం పొడి కలిపి రాస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది. గడపకు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి పూలతో అలంకరించండి. ఇంటి గుమ్మం బయట కుడివైపున ఒక చిన్న రాగి పాత్రలో నీరు పోసి అందులో పసుపు, కుంకుమ, ఎర్రటి పుష్పాలు వేసి ఉంచండి. ఇది ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీని అడ్డుకొని ధనాకర్షణ పెంచుతుంది. పూజ రోజున స్త్రీలు తలస్నానం చేసి వీలైతే ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. కాళ్లకు పసుపు, పాపిట, కుంకుమతో నిండుగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి పటానికి గంధం, కుంకుమ పెట్టి మీ దగ్గర ఉన్న బంగారు లేదా వెండి ఆభరణాలతో అమ్మవారిని చక్కగా అలంకరించండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎర్ర తామరలు లేదా గులాబీ పూలతో పూజించండి. పూజకు ముందు తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క పసుపు, కుంకుమలతో తాంబూలం సమర్పించి మీ సంకల్పం చెప్పుకోండి. 2 ఆవు నెయ్యి దీపాలను మట్టి ప్రమిదలలో వెలిగించండి. దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి నమస్కరించుకోండి. ఆషాఢ శుక్రవారం నాడు ఇంట్లో పాలు పొంగించి పరమాన్నం వండాలి. దీంతో పాటు దద్దోజనం, సీజనల్ పండ్లను అమ్మవారికి నివేదించాలి. ఈ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని తప్పకుండా వెలిగించండి. దరిద్ర బాధలు తొలగించే ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం ఎలా వెలిగించాలి అంటే, ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని అందులో నిండుగా కళ్ళుప్పు నింపాలి. దానిపై మరొక చిన్న ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ప్రమిదకు పసుపు, కుంకుమలు పెట్టి పూలతో అలంకరించాలి. ఈ దీపాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచాలి. మరుసటి రోజు శనివారం ఉదయం ఆ ప్రమిదలోని ఉప్పును నీటిలో కలిపేసి ఆ నీటిని ఎవరూ తొక్కని చోట లేదా చెట్లు మొదట్లో పొయ్యాలి. ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని అప్పుల బాధలు, వ్యాపార నష్టాలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. లక్ష్మీ కటాక్షం కోసం విశేష పరిహారాలు. యాలకుల మాల. పూజా సమయంలో 21 యాలకులను ఒక దారానికి గుచ్చి మాలగా చేసి అమ్మవారికి పటానికి వెయ్యండి. కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించండి. పూజ అయ్యాక ఈ మాలను ఎర్రటి బట్టలో కట్టి బీరువాలో దాచుకుంటే అనవసర ఖర్చులు తగ్గి ధనలాభం కలుగుతుంది. తులసి పూజ. శుక్రవారం సాయంత్రం తులసి కోటకు పసుపు, కుంకుమలు పెట్టి కొద్దిగా ఆవు పాలను తులసి మొదట్లో పొయ్యాలి. తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. దృష్టి దోష నివారణ. ఒక చిన్న కలబంద మొక్కకు పసుపు, కుంకుమ రాసి ఇంటి సింహద్వారానికి తలకిందులుగా కట్టండి. భయంకరమైన నరదృష్టి, ఈర్ష్య క్షణాల్లో మాయమవుతాయి. పూజలో ఒక పచ్చ నిమ్మకాయకు పసుపు, కుంకుమ రాసి అమ్మవారి ముందు ఉంచండి. పూజ ముగిశాక దాన్ని ఇంటి గుమ్మానికి కట్టండి. అలాగే ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి పసుపు, కుంకుమలు అద్ది గుమ్మానికి ఇరువైపులా పెడితే చెడు చూపు పడదు. నెగిటివ్ ఎనర్జీ దూరం కావడానికి పూజా గదిలో లేదా హాల్లో ఒక గాజు గ్లాసు నీటిలో కొద్దిగా కల్లుప్పు, ఒక పచ్చి నిమ్మకాయ వేసి ఉంచండి. ఇది ఇంట్లోని నెగిటివ్ వైబ్రేషన్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. ఆషాఢ శుక్రవారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తే శని తీవ్రత తగ్గుతుంది. దుర్గమ్మ గుడికి వెళ్లి నిమ్మకాయల దీపాలు వెలిగిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. సాయంత్రం వేళ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. వీలైతే గోమాతకు తోటకూర, బెల్లం తినిపించండి. ఒక ముత్తైదువకు తాంబూలం, గాజులు ఇవ్వండి. ఈ విధంగా ఆషాఢ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి సకల శుభాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.